నీ అమ్మ పని చల్లగా ఉండగదనే పొద్దున్న లేచినప్పటి నుండి నాకు ఇదొక పని ఇదొక కథ. నీ అమ్మ కాలేజ్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, నాకు ఏ గోస లేదు. మా అమ్మనైతే మంచిగా ఉంది నా ప్రాణానికి. ఉన్న పని అంతా నాకు తగల పెడుతుంది పోతుంది. ఇగోవే నువ్వు పెట్టగలిగినావు నాకు. పొద్దున్న నుంచి నీ సేవ చేసుకుంటూనే ఉండాలి, ఇంట్లో చేయాలి, అన్ని చేయాలి, మళ్ళీ ఏం చేయలేదన్న పేరు. ఈ పోరి పడుగని ఏమైంది, ఎలా గురుగుతుంది? అవునే పోరి ఏం గులుగుతాన్నాం? గ్రామ పంచాయతీ కాడికి పడుతుంది కాదు నీ గులుగుడు అంటున్నావేందే రామా? నాకు అంకాయ నొప్పి అవుతుంది. అదే మా అమ్మతోటి ఇంట్లో పని చేసినా చచ్చిపోతున్నానే. అరే ఇప్పుడు లేచింది మొదలు ఇంట్లో ఇది చేసినా అది చేసినా ఏం చేస్తలేమంటుంది. ఒక్క 5 నిమిషాలు ఫోన్ పట్టుకున్నానా, ఇక అయిపోయిందా? ఫోన్ పట్టుకున్నావా? ఇక ఇదే పని చేయక ఏమొద్దు బిడ్డ, కడుపులోకి ఎట్లా? ఈ పోరింది 10 నిమిషాలే ఫోన్ పడతా అంటుంది, 24 గంటలు ఫోనే. అయినా నాకెందుకు ఎట్లా వస్తుంది అంటుంది. నేను ఒక్కదంతే కదా పరిస్థితి, నాది కూడా అంతే. ఇప్పుడే 10 బర్రెలు పెడితే పెండ తీసి అక్కడ వేసి వచ్చినాం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంట్లో పని అంతా చేస్తున్నాం అయినా ఇదే కూర్చుని అమ్మ కాలేజ్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నదే. టైంకి పోయినాం, మంచిగా వచ్చినాం, తిన్నాం. అవునే లచ్చగనోళ్ళు అయ్యి చచ్చిపోయిందట కదా. అవునే, నాకు కూడా తెలిసింది. కానీ దినాలు ఉన్నాయి అట్లే, మంచి డ్రెస్ కావాలి. పెద్దగానే చేస్తారా దినాలు? మరి ఆటలు కొడతారా? పెద్ద చేస్తారట, పోరి మస్తు మస్తు మంది వస్తారట. మీ అమ్మ అన్ని చూస్తే పాత డ్రెస్సులు అయిపోయినాయి. ఏం డ్రెస్ తీసుకోవడమే ఒక లాంటి తగ్గునుకుందామని ఇక్కడ నల్ల బ్రదర్స్ ఆఫర్ పెట్టిరట. పోదామని మరి నిజంగా తెలుసా? 1000 రూపాయలు పోయినా మంచిదని. 2000 పోయినా మంచిదే. డ్రెస్సులే చూస్తారే మనల్ని. నేను మా బాబాకి ఫోన్ చేస్తాను, దుబాయ్లో ఉంటాడు, ఒక 2000 పంపించమంట. పోయి మంచి డ్రెస్ తీసుకొని మంచిగా రెడీ అయిపోయి. అవునే మరి నచ్చబాకు చేనుల పనికి వస్తా అని ఒప్పుకున్నా కాదే. నాది గ్యారంటీ కలర్. ఆ చేను పనికి 2 రోజులు పోతే, దినాలకు పోతే, గ్లామర్ పోతుంది. అవును కదా, కొత్త డ్రెస్ ఉంటుంది కానీ ముఖం మంచిగా ఉంటుంది పనికి పోతే. అందుకే పనికి వద్దే మధ్య నేను మా బావని పంపమంట, నువ్వు కూడా మీ బావని పంపమంట. నేను కూడా మీ అన్నని ఇవ్వంట. ఫోన్ పే కొట్టు అంటే ఇప్పుడు ఫోన్ పే కొట్టుమని పోయి తెచ్చుకొని మంచిగా రెడీ అయ్యి సూపర్గా పోదాం దినాలకైతే. అవునే, అందరు మన లెక్కనే వస్తారా కొత్త డ్రెస్సులు వేసుకొని? ఎవరు ఎట్లా వస్తే మనకేంది? మనం సెలబ్రిటీ లాగా కనబడాలి దినాలల్లా. పోయినోడు ఎట్లాగో పోయిండు. మైదాకు పెట్టుకో